టీజీఎస్ఆర్టీసీపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సంబంధిత అధికారులు హాజరు కానున్నారు. సమావేశంలో సంస్థ బలోపేతం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీజీఎస్ఆర్టీసీపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సంబంధిత అధికారులు హాజరు కానున్నారు. సమావేశంలో సంస్థ బలోపేతం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఈ సమావేశంలో అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? సంతోషి మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో టీజీఎస్ఆర్టీసీ సంస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఎండీ సజ్జనార్తో పాటు ఆర్టీసీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. దానివల్ల వస్తున్న ఇబ్బందులు ఏంటి, బస్సుల సంఖ్య రోజు తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా అనే అంశాలను కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చిస్తారు. డిపోలన్నీ కూడా ఎంత శాతం ఆశ్రయించి దేశంతో ఇప్పటికే ఈ 2,500 కోట్ల విలువైన ప్రయాణం మహిళలు చేస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. 85 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 2,200 కోట్ల ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. దీంతో పాటు 1000 పైగా కొత్త బస్సులు, మరో 11 బస్సులు వచ్చిన నేపథ్యంలో మరో 11 బస్సులు తీసుకొచ్చింది ప్రభుత్వం. ప్రకటించడంతో ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సీ ప్రకటించారు. తర్వాత 2013 నాటికి పెండింగ్ లో ఉన్న ఏరియస్ బాండ్స్ తర్వాత 2,800 కోట్లకు ఇప్పటికే 3,000 కోట్లకు చెల్లించాలని కొద్ది రోజులు పూర్తి స్థాయిలో కూడా చెల్లింపులు చేస్తారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రకటించింది. గత అధికారిక ఉత్తర్వులు వచ్చినప్పటికీ కూడా ప్రక్రియ ఇంకా జరగలేదు. కాబట్టి ఆ ప్రక్రియ ముఖ్యంగా ఈ ఎజెండాలో ఉంటుందని చెప్పి తెలుస్తుంది. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.